నాయుడుపేటలో నారా లోకేష్ బాబుకి పాలాభిషేకం. తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నారా లోకేష్ బాబుకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మైలారి అశోక్ టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన కారణంగా ఆయనకు నాయుడుపేటలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించి ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నరేష్, జయ తదితరులు పాల్గొన్నారు. ఉగాది పండుగని పురస్కరించుకొని మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు నిరుద్యోగ యువతకు మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా యువ నాయకులకి పాలాభిషేకం చేసి మా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఉగాది పండుగ రోజు 1000 ఉగాది పండుగలు వచ్చిన రోజుగా ఈరోజు లోకేష్ బాబు మాకు జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఉద్యోగాలు మమ్మల్ని సంపాదించుకోమని మా బతుకు తెరువు కోసం ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల కోసం ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 2000కి 3000కి ఒక 10,000 ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రం మొత్తం మీద మేమేదో లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, యువతని ఉద్ధరించాం, ఇంకొకరిని ఉద్ధరించాం అని పలవర్గాల పలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యాడు. 2029లో మా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రిగా చేయడమే మా లక్ష్యంగా టీఎన్ఎస్ఎఫ్ మరియు తెలుగు యువత ప్రధానంగా కంకణం కట్టుకుంది. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అంబేద్కర్ సాక్షిగా ఈరోజు మా మనసులో ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థుల్లో ఎనలేని ఆనందం కలుగుంది. ఈ కృతజ్ఞత అంతా నారా లోకేష్ గారికి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా లోకేష్ బాబు గారికి పాదాభివందనం చేసుకుంటున్నాను. జై జై చంద్రబాబు, జై లోకేష్ అన్న.